అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. నేను మీ లక్కీని. ఇక్కడ మీ కోసం లక్కీ గారికి ఒక హృద్యమైన తెలుగు పాట ఉంది. ఏంటి వ్లాగింగ్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో మీరు ఏమంటే అడిగారో, ఏది చిన్నది చూసినా కానీ వ్లాగింగ్ వ్లాగింగ్ వ్లాగింగ్. ఏం లేదండి, చికెన్ పకోడీ చేద్దామా? ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? చికెన్ పకోడా తీసుకురాయా, తినాలనిపిస్తుంది అని అన్నానండి. దానికి బయట రేపు 1వ తేదీ వర్కౌట్ స్టార్ట్ చేస్తావు, ఏం పర్లేదు వాళ్ళు ఏ ఆయిల్ వేసి చేస్తారో ఏంటో అనేసి 100 రూపాయలకి చికెన్ తెచ్చాడండి. బయట అయితే ఎంత టేస్ట్ గా ఉంటది, మనం చేస్తామా అంత టేస్ట్ గా. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అందుకే చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తున్నా. ముందుగా అయితే చికెన్ చిన్న చిన్న పీసెస్ చేసేద్దాము. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇంత చిన్న పీస్ చూసారా? ఎందుకంటే చిన్న ముక్కలు కోసి ఎక్కువ వస్తాయంట. ఆయన తెచ్చిందేమో అంత కొద్ది కూర చిన్న చిన్న, మరి దీంట్లో కూడా ఇంకా చిన్నది కోసేదే. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇది ఇంత చిన్న పీస్ ఒక నోట్లో వేసుకుంటే అది ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఇంకెందుకు అదేదో మిక్సీకి చిన్న చిన్న ముద్దలు చేయొచ్చు కదా. అంత మిక్సీకి వేసి చిన్న 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 ముద్దలు చేయొచ్చు కదా. చిన్న చిన్న ముక్కలు అయితే చేసేసానండి. ఇప్పుడైతే కడిగేద్దాం కూర. చికెన్ అయితే బాగా వాష్ చేసేసుకున్నాము. కారం కొంచెం, అల్లం పేస్ట్ కొంచెం, పసుపు పొడి, సాల్ట్ ఇవన్నీ తగినంత వేసుకున్నాము క్వాంటిటీ తగ్గట్టు. నేనైతే 3 స్పూన్స్ వేస్తున్నాను కారం. పసుపు పొడి కూడా 1 స్పూన్ చాలండి, 1 స్పూన్ వేస్తున్నాను. సాల్ట్ అయితే క్వాంటిటీ అదే టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్. ఇప్పుడైతే బాగా మిక్స్ చేసేసి పట్టేద్దాం. నాకైతే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఇంత ఒక వీడియో చేస్తున్నాను, వెళ్ళి చూసేయండి, భలే ఫన్ అవుతుంది. ఇప్పుడైతే బాగా కలిపేసుకున్నానండి. ఇప్పుడైతే పక్కన పెట్టేద్దాము. బాగా ఊరుతుంది ముక్కలకి. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేసి ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసేసుకుందాం. పకోడా రెడీ అయిపోతుంది. చికెన్ అనేది ఫస్ట్ ఏం చేసుకున్నాను. ఇప్పుడు అయితే ఆయిల్ అయితే బాగా హీట్ చేసుకొని తర్వాత నెక్స్ట్ టైం అయితే వేసుకోవాలి. అప్పుడు చికెన్ పకోడీ రెడీ అయిపోతుంది. కాతాయి మొత్తానికి అయితే చికెన్ పకోడీ రెడీ అయిపోయిందండి. యూట్యూబ్ ఏమంటే రోజుకి ఒక డిష్ అయితే తింటున్నాను నేను హ్యాపీగా. చాలా స్మెల్ కానీ చాలా బాగుందండి. బయట చేసుకున్నలాగే ఉంది, చాలా బాగుంది చికెన్ పకోడీ. బాయ్ అండి.